మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి దశదిన కర్మకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరై సంతాపం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మొత్తం మీద రామరెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్ నేత, మీరు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా అతనికి మీతో అనుబంధం ఉంది, ఏం చెప్తారు, ఎలా ఉంది? ఈరోజు దామోదర్ రెడ్డి గారు నాకు సోదరు లాంటి వారు. 2009లో మొట్టమొదటిసారి నేను మహాకూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసినప్పుడు తుంగతుర్తి నియోజకవర్గ బాధ్యతలు మీద వేసుకొని పెద్ద మెజార్టీతో గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించింది. గత ఎన్నో సంవత్సరాలుగా నల్లగొండ జిల్లా రాజకీయాల్లో దామోదర్ రెడ్డి గారి పాత్ర, ఆయన పోషించిన ఈ కార్యకర్తలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి మా మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా వాళ్ళ కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. వేణారెడ్డి గారు వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా దామోదర్ రెడ్డి గారిని ఎంతో అంటే ఒక కుటుంబ సభ్యులాగా వీళ్ళందరూ కలిసి ఉండేటోళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు నా మద్దతు ఉంటుంది. వీళ్ళకు వాళ్ళందరికీ కూడా నేను సంతాపం సానుభూతిని కూడా తెలియజేస్తూ తప్పకుండా మనోధైర్యం కోల్పోకుండా అదే పట్టుదలతో ముందుకు పోవాలి. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్తున్నాను. దామోదర్ చూస్తున్నాం, చనిపోయినప్పటికీ కూడా వేలాది మందిగా కూడా ఇవాళ సంతాప సభకు తరలి వచ్చి కూడా. అవును, దామోదర్ రెడ్డి గారికి ఈ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతంలో ఎదురులేని మనిషి. ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నిలబెట్టి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఆ రోజు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడింది కూడా, కార్యకర్తలను కూడా కాపాడింది కూడా ఆయనే. ఈ ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం కూడా దామోదర్ రెడ్డి గారు. నిజంగా అతను నివాళులు అర్పిస్తున్నాం. అతని ఆశయాల కోసం అతను ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలను కాపాడుకుంటూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కుటుంబ సభ్యులు సానుభూతి తెలియజేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ జలాలను అందించారు. ఎస్ఆర్ఎస్పీ వాళ్ళ ఫేస్ 2 కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు కూడా పెట్టడం జరిగింది. అవును, తప్పకుండా ఈ మా తుంగతుర్తి స్టేజ్ 2 కాకతీయ స్టేజ్ 2 వాళ్ళకు ఈ తుంగతుర్తి ప్రాంతానికి తీసుకొచ్చింది ఆయనే. కాబట్టి తప్పకుండా దామోదర్ రెడ్డి గారు ఆర్డీఆర్ కాలువ అని చెప్పి పేరు పెట్టాలని చెప్పి కూడా నేను కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది, వచ్చి సంతాప సభలో పాల్గొనడం జరిగింది. సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ కోసం సర్వస్వం అర్పించినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డికి అభిమానులు ఉన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా తనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కూడా ఆర్డీఆర్ పేరు పెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటుందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, సూర్యాపేట.